హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైఈఓ పరీక్షలు చాలా కాలం క్రితం రాసి వాటి యొక్క ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అటువంటి అభ్యర్థులకు ఈరోజు డివైఈఓ ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. డివైఈఓ ఫలితాలు విడుదల. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 38 మంది అభ్యర్థులను 1:1 ప్రతిపాదికన సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ని సందర్శించవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసిన ఈ వెబ్సైట్ అనేది నేరుగా ఓపెన్ అవుతుంది. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకు అనౌన్స్మెంట్స్ లో కనిపిస్తూ ఉన్నాయి అన్ని లేటెస్ట్ న్యూస్. ఇందులో మనకు వెబ్ నోట్ ఫర్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క షెడ్యూల్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొదటగా మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ నోట్ లో మనం చూస్తూ ఉన్నాం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు సంబంధించి in continuation of the web notes released on February 16, 2026, February 20, 2026 and in the light of the Honorable High Court orders in Writ Appeal number 170/2026 dated July 13, 2026, the Commission decided to conduct verification of original certificates pertaining to the post of DYEO notification number 14/2023 on July 20, 2026 at 10 a.m. in Andhra Pradesh Public Service Commission, New HOD's building, 2nd floor, opposite Indira Gandhi Municipal Stadium, MG Road, Vijayawada, 520010, followed by computer proficiency test on the same day. The qualified candidates are required to download memo or call letter, 2 sets of checklists, 2 sets of attestation forms and other relevant material from the Commission's website. The individual call letters will be sent to candidates separately. In case he or she has not received the call letter, she can download the call letter or memo from the Commission's website, duly fill it in it and attend the certificate verification at Commission's office as per the verification schedule అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి జూలై 20, 2026వ తేదీ ఉదయం 10 గంటలకు మరి విజయవాడలో ఇక్కడ పేర్కొన్నటువంటి అడ్రస్ లో మరి వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉండబోతోంది అంటూ తెలియజేశారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి సెలెక్ట్ అయ్యారో లేదా క్వాలిఫై అయ్యారో అటువంటి అభ్యర్థులు మరి మీ యొక్క కాల్ లెటర్ను అలాగే మీ యొక్క కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు 2 సెట్స్ ఆఫ్ చెక్ లిస్ట్స్ అలాగే అటెస్టేషన్ ఫామ్స్ మిగిలినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని వాటన్నిటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ కాల్ లెటర్ రాకపోతే మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ ఇందులో తెలియజేయడం జరిగింది. మరి మనం ఈ కాల్ లెటర్ కు సంబంధించి మిగిలిన సమాచారం ఏదైనా కావాలంటే మరి ఇదే ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో మనకి ఇక్కడ సెలెక్ట్ వెబ్ నోట్ ఆన్ షెడ్యూల్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటూ మరొక లింక్ కనిపిస్తుంది. మనం ఈ లింక్ అనేది క్లిక్ చేయాలి. మరి ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ అంటూ షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇచ్చారు. జూలై 20, 2026 ఉదయం 10 గంటలకు సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 1 నుంచి 2 గంటల వరకు వీరికి జరుగుతుంది. మరి వీరికి వెరిఫికేషన్ అనేది ఉదయం 10 నుంచి జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వెరిఫికేషన్ ఉంటే 4:30 నుంచి 5:30కి మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నంబర్స్ వారికి ఉండబోతుంది. కాబట్టి ద ఇండివిజువల్ కాల్ లెటర్స్ విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్స్ త్రూ పోస్ట్. ఈవెన్ ఇన్ ద కేస్ she has not received the call letter or memo, she can attend the certificate verification followed by CPT on the same day or session by downloading the call letter from the Commission's website as per the above schedule అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మామూలుగా కాల్ లెటర్ అయితే మీకు
పోస్ట్ ద్వారా పంపిస్తామని ఇందులో ఉంది. అయితే మీరు ఆన్లైన్లోనే మీ యొక్క కాల్ లెటర్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా ఇందులో ఉంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నంబర్స్ వారికి కాల్ లెటర్ రాకపోయినప్పటికీ మీరు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అలాగే సిపిటికి హాజరవ్వచ్చు అంటూ కూడా ఇందులో సమాచారం ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ డివైఈఓ పరీక్షలు రాసి ఎంపికయ్యారో అటువంటి వారంతా కూడా మరి ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు డివైఈఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టుకు అటెండ్ కావచ్చు. మరి ఇది డివైఈఓకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక మరోపక్క భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్ అనేది రావాలి అంటే 1.5 లక్షల లోపు ర్యాంక్ వస్తేనే ఏపీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా సమాచారాన్ని చూస్తున్నాం. మార్కుల పరంగా 450కి పైగా రావాలి. జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాపై నిపుణులు, అఖిల భారత కోటాకు ఏపీ నుంచి 500 సీట్లు, వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ 2026 ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు ర్యాంకులతో సీట్ ఎక్కడ వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారం నుంచి అఖిల భారత కోటా సీట్లకు కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రాష్ట్రాల్లో ఉన్న సీట్లకి స్థానిక హెల్త్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 1.5 లక్షల లోపు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన వారికే ఈ ఏడాది జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా సీటు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కుల పరంగా ఏపీ విద్యార్థులు కనీసం 450 మార్కులకు పైగా సాధించాలని అంటున్నారు. అదే తెలంగాణలో ఆ రాష్ట్ర విద్యార్థులు వైద్య సీటు సాధించాలంటే కనీసం 2 లక్షల నుంచి 2.10 లక్షల మధ్య రావాలని అంటున్నారు. మార్కుల పరంగా చూస్తే 420కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకే జనరల్ కేటగిరీలో సీటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 7,215 ఎంబీబీఎస్ సీట్లు. ఏపీలో మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 18, ప్రైవేట్లో 20 వైద్య కళాశాలలతో పాటు ఎయిమ్స్ ఉంది. వీటిలో మొత్తంగా 7,215 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,290, ప్రైవేట్లో 3,800 సీట్లు ఉండగా ఎయిమ్స్ లో 125 వైద్య విద్యా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల సీట్లలో 15% అంటే సుమారు 500 సీట్లు అఖిల భారత కోటాకు వెళ్తాయి. జనరల్ కేటగిరీకి కన్వీనర్ కోటాలో సీటు వస్తే ప్రభుత్వ కాలేజీల్లో అయితే ఫీజు 12,000, ప్రైవేట్లో అయితే 15,000 ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ ఫీజు కాలేజీని బట్టి ఏడాదికి 12.50 లక్షల నుంచి 13 లక్షల మధ్య ఉంటుంది. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు దీనికి రెట్టింపు ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే నీట్ పరీక్ష రాశారో అటువంటి అభ్యర్థులు మరి ఏపీలో మెడికల్ సీట్ అనేది రావాలి అంటే మరి కనీసం 450 మార్కులు, అదే ర్యాంక్ పరంగా అయితే 1,50,000 లోపు ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే తెలంగాణ అయితే 2 లక్షల నుంచి 2.10 లక్షల మధ్యలో ర్యాంక్ ఉన్నా కూడా మరి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. మార్కుల పరంగా అయితే 420కి పైగా మార్కులు సాధించినా మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.